నమస్తే, వెల్కమ్ టు టైమ్స్ టుడే న్యూస్. శావల్యాపురం మండలంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పంచాయతీ నిధుల దుర్వినియోగంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో మండల నాయకులు జుజ్జూరి ఐరామూర్తి, పోటూరు గ్రామ సర్పంచ్ పోవూరి జ్యోతి, మండల కన్వీనర్ బోడెపూడి వెంకటేశ్వర్లు మరియు ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధికి వినియోగించాల్సిన కేంద్ర 15వ ఆర్థిక సంఘ నిధుల నుంచి 7 లక్షలను సంబంధిత సర్పంచ్కు తెలియకుండా పంచాయతీ కార్యదర్శి కొంతమంది టీడీపీ నాయకులతో కలిసి ఫోర్జరీ సంతకాలు చేసి విడతల వారీగా విత్డ్రా చేసిన విషయం అందరికీ తెలిసిందే అని వారు తెలిపారు. ప్రజానిధులను ఇలాంటి అక్రమ పద్ధతులతో వాడుకోవడం అత్యంత దారుణమని మండిపడ్డారు. చివరిగా గ్రామాభివృద్ధి నిధులను దుర్వినియోగం చేసిన పంచాయతీ కార్యదర్శిపై తక్షణ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఈ అవినీతి వ్యవహారంలో పాలు పంచుకున్న వారందరినీ నిర్దాక్షిణ్యంగా విచారణకు లోను చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు డిమాండ్ చేశారు. మరి అంతేకాదు మా పిల్లల గురించి కూడా మేము చేసినటువంటి ఎస్సీ కాలనీలో డ్రైవ్స్ కట్టి ఉన్నాము. ఆ విషయమే పిల్లల గురించి నేను 15-16 రోజులు తిరిగి ఉన్నాను. ఎక్కడ అంటే శావల్యాపురం మండల ఆఫీసులో ఎంపీఓ గారిని, ఈఓపీ గారిని డైరెక్ట్గా మాట్లాడి ఉన్నాను. అంతేకాదు మరలా లిఖితపూర్వకంగా కూడా నేను అందజేశాను కలెక్టర్ గారికి, డిప్యూటీ కలెక్టర్ గారికి, ఇలాగే ఎండిఓ గారికి, ఈఓపీ గారికి, సెక్రటరీకి, వీళ్ళందరికీ కూడా నేను అందజేసి ఉన్నాను. అయినప్పటికీ ఏ రిప్లై కూడా మాకు అందలేదు. మాకు 15 లక్షల బిల్స్లో 3,90,000 మాత్రమే పెట్టి ఉన్నారు. అది కూడా మేము 15-16 రోజులు తిరగబట్టి నేను కనీసం ఉదయం సాయంకాలం వరకు కూడా నేను మండలానికి చుట్టూ తిరిగాను. మధ్యాహ్నం భోజనం చేయకోకుండా మరి అంత ప్రయాసపడినప్పటికీ కూడా వాళ్ళు మాకు ఏ రెస్పాన్స్ అనేది లేదు. మాకు మరి దళిత సర్పంచి మాకు ఏమి చదువుకొని ఉన్నాను. మరలా నాకు నోటీస్ అనేది మేము తప్పు చేస్తే మాకు నోటీస్ పంపాలి కదా, అలాంటివి ఏమీ జరగలేదు. కాబట్టి ఈ విషయమై స్పందించి మాకు బిల్స్ పెట్టించవలసిందిగా విషయంలో ఫోర్జరీ చేసినటువంటి పిల్లల విషయంలో కూడా వాళ్ళు విచారణ జరిగించాలని కోరుకుంటూ ముగిస్తున్నారు. ఒక విషయం, మీరు ఫోర్జరీ అంటున్నారు కదా, మీ సెల్ నెంబర్ మార్చకుండానే ఉందంట, మరి సెక్రటరీ గారి సెల్ అట్లా రాదండి. గ్రామంలో ఒక ఎస్సీ మహిళకి ఇంత అన్యాయం చేయడం చాలా దారుణము. అంబేద్కర్ రాజ్యాంగం ఏమైతే రాశాడో దళితులకి హక్కులుగా పోరాటం చేస్తే ఈనాడు మరి కోటూరు గ్రామంలో ఒక మహిళకి అన్యాయం చేయడం అనేది చాలా చాలా బాధాకరం. సరే, మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ ఎవరు సొంతం కాదు, ఇక ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో వచ్చి ఈ ప్రభుత్వంలో వచ్చి ఎస్సీలు అంటే ఎస్సీలు లెక్క లేకుండా తనం చేయడే కదా. అంటే కక్కులు పడి ఏ సంతకాలు పూర్తి చేసి సంతకాలు తీసుకోవడం కదా ఉండదా? అది సరే రాలేదు, ఏదో బాధలు ఉంటాయి కదా. ప్రాబ్లం నాకు ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. ఎవరికి ఏమైనా రాసి ఏమన్నా రాజ్యాంగం రాయటం లేదు కదా. ఆయన సంతకాలు పెట్టాలని సంతకం పెట్టకుండా పోటీ ఎలా చేసా ఇప్పుడు తెలవాలి కదా. పిలిచి సెక్రటరీలు ఏం చేసావో సెక్రటరీ కూడా అడగాలి కదా. అడిగి మరి ఇట్లా జరుగుతుంది మేడం, ఇలా చేయాలి, మీరు రాండి అని అంటే చెప్పి చేయించాలి కదా. నీ ఇష్టాసారంగా సంతకాలు మార్చుకొని 7,50,000 తీసుకోవడం ఎంతవరకు కరెక్టు? ఇది తక్షణమే అన్యాయం జరిగింది మా మహిళకి. ఇది చేయకపోతే చాలా పోరాటాలు జరుగుతాయి. మాలమహాల నుంచి చాలా ఎక్కడెక్కడ దడులు జరుగుతూ ఉంటాయో ఎస్సీల మీద మాత్రం ఇది మాత్రం చాలా ఖండిస్తున్నాను. ఈ నియోజకవర్గంలో కాదు, ఎక్కడైనా సరే అన్యాయం జరుగుతుందంటే ఒక మాలల నుంచి అన్యాయం జరుగుతుందంటే మాదేలు కూడా జరుగుతుంది. అది అడ్డం పెట్టుకొని ఎవరి పేర్లను మార్చుకోవడం. ఇక్కడ ఉంటే శావల్యాపురం మండలంలో కనీసం ఒక ఏమంటారు దాన్ని పంచాయతీలో కూడా కొన్ని మార్చడం జరుగుతుంది. ఏమంటే చిన్న మాటడానికి కూడా పింఛన్ చేస్తాము, నువ్వు వైసీపీ, నువ్వు టీడీపీ, ఎవరు సొత్తండి, ఎవరు టీడీపీ, ఎవరు వైసీపీ, అందరూ అటుకుంటారు ఇటువైపు ఉంటారు. దానికి ఎవరు కాదంటారు కదా. నీ ఇష్టాచారంగా మార్చుకోవడం, మా ప్రభుత్వం అటు ఇవ్వడానికి మాట్లాడతాం ఎట్లా అది కరెక్టేనా? రెస్పాండ్ అవ్వాలంటే ఎవరినైనా సరే మాట్లాడదాని విధానం నేర్చుకోవాలా. పక్కన మాట్లాడగలరు కదా. తక్షణమే అది కానీ 7,50,000 ఎవరైతే తీశారో వాళ్ళకు తక్షణమే వచ్చి పిలిపించి మాట్లాడాలి. జరగకపోతే ఇది హైకోర్టుకి మాత్రం పక్కా జరిగింది, హైకోర్టు చేస్తాము, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇక్కడున్న పెద్దలు చెప్పారు, ఏదైతే ఉందో అన్యాయం జరిగిన మహిళకి దాని గురించి మా పెద్దలంతా కూడా కూర్చొని మాట్లాడడం జరుగుతుంది. ఎంఆర్ఓ గారిని అడుగుతాము, ఈఆర్ఓ గారిని అడుగుతాం, పంచాయతీ సెక్రటరీని అడుగుతాం. తీర్మానం లేకుండా బిల్లు చేయడానికి రూల్స్ లేదు, రెగ్యులేషన్ ఉందా? ఏమైనా మీరుంటే పెట్టండి, పెట్టకుండా మీరు మాట్లాడడానికి హక్కు లేదు. మీ ఇష్టాన్ని 7,50,000 మార్చుతారా? పంచాయతీలో ఉన్నాయి మార్చుకోలేరా? మేము మార్చాము ఏమైనా? మీరు రికార్డులో రికార్డు చూపించండి.
ఇది కానీ జరగకపోతే తక్షణమే ఎంఆర్ఓ కానీ ఈఆర్ఓ కానీ ఎవరైతే పంచాయతీ సెక్రటరీ ఉన్నారో మా 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 దళిత మహిళలు ఎవరైతే ఉన్నారో పిలిచి మాట్లాడాలి. మాట్లాడకపోతే మాత్రం తీర్మానం చాలా అనుష్కాలు జరుగుతాయి. ఎక్కడ నిరాశ చేయడంలో దీంట్లో రాజీ పడేది లేదు. ఇవాళ కానీ జరగకపోతే రేపు ఇక్కడ మాత్రం మా అంబేద్కర్ బొమ్మ దగ్గర దాన్ని నిరాశ చేస్తామని నేను కోరుతున్నాను. జై భీమ్. అవినీతి జరిగిందని చెప్పి సర్పంచ్ గారు వచ్చి ఎండిఓ గారికి చెప్పి ఈ రోజుకి ఎంక్వైరీ చేయకుండా 15 రోజులు పోయి టీడీపీ నాయకులను అడగండి, వాళ్ళని అడగండి, వీళ్ళని అడగండి అనే చెప్పాడు. కానీ అతను ఈ రోజు కూడా ఎంక్వైరీ చేయకుండా ప్రెస్ మీట్ పెట్టి ఏం జరగలేదు అని అన్నాడు. అది జరుగుంటే అతను రాజీనామా చేస్తాడా? అది సంతకం లేకుండా 7 లక్షలు డ్రా చేశారు. ఆ బిల్లులు అనేది ఆ అమ్మాయి చూపిస్తుంది, వాటికి సంతకం లేదు. ఈరోజు మళ్ళీ ఫోన్ నెంబరు యాడ్ చేస్తుంటే యాడ్ చేయొచ్చు. ఆ రోజు బిల్లు పెట్టిన రోజు వాళ్ళకి రాకుండా మీకు వచ్చింది అంటే డ్రా చేసింది అకౌంట్కి ఉంటుంది కాబట్టి సెల్లు విషయం తెలిసింది. వాళ్ళకు ఓటీపీ రాకుండా మీరు డబ్బులు ఎక్కడ డ్రా చేశారు? ఆ డబ్బులు కూడా రాకుండా ఫ్రాన్సైజ్ అనే ఇతను వైకల్యలో కూడా చేపల చెరువు డబ్బులు వాడుకొని అతను కట్టకుండా అప్పుడున్న సర్పంచ్ అని చెప్పి అప్పుడు ఇదే గవర్నమెంట్ ఇదే ఎమ్మెల్యే తోట చెక్ పవర్ రద్దు చేయించారు. దాన్ని హైకోర్టు పోయి తీసుకొచ్చినా కూడా వీళ్ళు దాన్ని తీసుకోలేదు. అతని నేచరే, సెక్రటరీ నేచరే దొంగ వ్యవహారం చేయడం, దొంగ పనులు చేయడం. అతను డబ్బులు మార్చినాక వారం రోజులు జనం ఉంటే నిన్న ఇవాళ ఎట్లొస్తున్నాడు? అసలుకి ఇదంతా కూడా ఎండిఓ యూఓపిఆర్డి ఆడిచ్చే డ్రామా. వాళ్ళిద్దరికి తెలుసు. ఈ డబ్బుల్లో కూడా వాళ్ళకు కూడా ఎంతో కొంత వాటా ఉంది. ఎవడు పడితోడికి ఇవ్వడానికి లేదు. పంచాయతీకి ఒక రూలు రెగ్యులేషన్ ఉంటుంది, ఒక తీర్మానం అని ఉంటుంది. ఏ ఊర్లో, ఇదే ఊరు కాదు, ప్రతి ఊర్లో పంచాయతీల్లో నేను చూస్తున్నా. ప్రతి ఊర్లో కూడా ఎక్కడైనా సరే మీరు సగం డబ్బులు వాళ్ళకి ఇవ్వండి, మీరు సగం చేసుకొని అని ఎండిఓ చెప్పడం ఏంది? ఎన్ఆర్జీఎస్ ఉంటే మేము రిటర్న్గా ఇచ్చినా కూడా దాన్ని తీసి పక్కన ఎంక్వైరీ చేపిలా. పై ఆఫీసర్లైనా ఎన్ఆర్జీఎస్ మీద మండలం మొత్తం పంచాయతీల మీద ఎంక్వైరీ చేపించాలని కన్సల్ట్ డిపో గారిని కోరుతూ ముగిస్తున్నా. ఓకే అన్న. నేను ఎంపీడీఓ గారు, యూఆర్డీ గారు, ఫ్రాన్సిస్ గారు ముగ్గురు పెట్టినటువంటి ప్రెస్ నోట్ వివరాలన్నీ కూడా మేము విన్నాం. మేము అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏంటంటే, వాళ్ళు కోట్లూరు సర్పంచ్ గోపూరి జ్యోతి గారు రిటర్న్గా ఎంపీడీఓ గారికి, కలెక్టర్ గారికి, యూఆర్డీ గారికి, తర్వాత జిల్లా పంచాయతీ గారికి సవివరంగా సమస్యను రాసి పంపించడం జరిగింది. ఇందులో విచారణ జరిపినట్టయితే విచారణలో అంశాలు వాళ్ళు పరిశీలించి తనకి రాతపూర్వకంగా తెలియజేయాలి. ఎందుకంటే సమస్యను రాతపూర్వకంగా వాళ్ళకి అందించారు. ఇది చెయ్యకపోగా ఎటువంటి విచారణ చేపట్టకుండా తన సర్పంచ్ బాధ్యతను స్థాయిగా నిర్వహించలేదు అనేటువంటి అపవాదులు వేసే ప్రయత్నం చేశారు. ఏమిటి అపవాదు? మండల మీటింగ్లకి సరిగా రావట్లేదు అని చెప్పి ఎంపీడీఓగా చెప్పారు. అది ఎక్కడా కూడా మ్యాండేటరీ కాదు. సర్పంచులు ఖచ్చితంగా మండల మీటింగ్లకి వెళ్ళాలని రూల్ ఏం లేదు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే మీరు నోటిస్తారో తెలియజేయాలి. మీరు రాకపోయినట్లయితే మీకు ఈ రకమైన చర్యలు తీసుకుంటామని చెప్పాలి. అంతేగాని తను బాధ్యతారాహిత్యంగా ఉంది అని చెప్పి బహిరంగంగా చెప్పడం అనేది చాలా అమానుషం. 2-3 విషయాలు ఇక్కడ మీకు వాళ్ళు ప్రస్తావించిన విషయాలే మీకు నేను మీ ద్వారా వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. సర్పంచ్ గారు రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద ఏ రకమైన విచారణ జరగలేదు. విచారణ జరగకుండానే రికార్డులు పరిశీలించకుండానే ఏకపక్షంగా ఏ రకమైన ఒత్తిళ్లు ఉన్నాయో మాకైతే తెలియదు. ఒత్తిళ్ల కారణంగానే ఫ్రాన్సిస్ కానీ, ఎంపీడీఓ కానీ, యూఆర్డీ కానీ అన్నీ కూడా సరిగ్గా ఉన్నాయని చెప్తున్నారు. రెండవది ఏంటి? ఓటీపీ చెప్పకుండా ఫండ్స్ విత్డ్రా చేసే అవకాశం విచారించారా? ఓటీపీ వచ్చిందా రాలేదా దాన్ని తీసుకొని పరిశీలించారా? ఏమీ చేయలేం. ఓటీపీ వచ్చి ఉంటే ఈ అమ్మాయి సర్పంచ్ గారి సెల్కి ఓటీపీ కొన్ని సెల్ ఫోన్ అమ్మ పరిశీలిద్దామని చెప్పావా? చెప్పలేదు. లేదు వాడు ఫోన్ నెంబర్ మార్చి ఫండ్స్ విత్డ్రా చేశారు, విచారించారా? అది చేయలేదు. ఏమీ చేయకుండా, ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ఫ్రాన్సిస్ని సమర్థించాలి, ఈ డబ్బులు లీగల్గానే జరిగినాయి అని వాళ్ళు చెప్పే ఉద్దేశంతో చేసినటువంటి పని. అది కూడా మీరు మీడియాలో
ఇంకొక పద్ధతి ఉంది. అధికారులు ఏమి రాజకీయ నాయకులు కాదు కదా, అధికారులేమి రాజకీయ ఉపన్యాసాలు చేయడానికి కాదు కదా ఉంది. మీరు లిఖితపూర్వకంగా ఇచ్చిన దానికి లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలి. ఆ పని చేయకుండా ఎటువంటి విచారణ చేపట్టకుండా వాళ్ళు ఏకపక్షంగా సర్పంచ్ గారి యొక్క పనితీరుని మళ్ళీ తెప్పి పొడుస్తూ మీటింగులకు రాదు, గ్రామ సభలు పెట్టదు, ఈ రకంగా చెప్పడం అనేది. రెండవ విషయాలు ఇక్కడ మీరు పరిశీలించండి. తను ఒక దళిత మహిళ, డిగ్రీ వరకు చదువుకున్నటువంటి అమ్మాయి. ఆ అమ్మాయికి విచక్షణ ఉన్నది. సమాజానికి ఏదో చేద్దామని ఎన్నికల్లో నిలబడితే మీరు అందరు కలిసి దాడి చేయటం ఏంటి? అసలు సర్పంచ్ కార్యదర్శి ఏమో ఇల్లీగల్గా డబ్బులు డ్రా చేశాడు, మీరేదో రక్షిస్తారు, దీన్ని వాస్తవాలు వెలికి తీస్తారనుకుంటే మీ అందరూ ఏకపక్షంగా ఆ తప్పు చేసిన వాడికి సపోర్ట్ చేయడమే కాకుండా తిరిగి మళ్ళీ సర్పంచ్ గారి మీద దాడి చేస్తున్నారు. కనుక ఇది చాలా అన్యాయం అండి, అమానుషం. ఎంపీడీఓ గారు, యూఆర్డీ గారు, ఫ్రాన్సిస్ గారు ఏమనుకుంటున్నారంటే మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి ధోరణితో నిన్న మాట్లాడినారు. వాళ్ళు ఎక్కడా కూడా విచక్షణ ఉపయోగించి కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్లై చేసి కానీ ఎక్కడా మాట్లాడలే. వాళ్ళు మేము ఏం చెప్తే అది అనే పద్ధతిలో మాట్లాడారు. దీన్ని ఉపేక్షించే సమస్య లేదు. ఖచ్చితంగా పంచాయతీరాజ్ కమిషనర్ని కలుస్తున్నాం, అవసరమైతే పంచాయతీరాజ్ మినిస్టర్ గారిని కలుస్తాం, అవకాశం ఉంటే వారు అపాయింట్మెంట్ ఇస్తే. వీటన్నిటి కూడా ఏం జరగకపోతే హైకోర్టు ద్వారా కూడా ఈ విషయంలో అంతిమంగా న్యాయం జరిగే పోరాటం జరిగి తీరుతుంది. ఇది ఎంపీడీఓ గారికి, యూఆర్డీ గారికి, ప్రభుత్వ అధికారులందరూ కూడా హెచ్చరికగా భావించండి. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు. బాధ్యతాయుతంగా మీరు పనులు నిర్వహించాలి. ప్రెస్ మీట్లు పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు సర్పంచ్ గారి పని లేదు, సరిగ్గా లేదు, ఎంపీడీఓ ఆఫీస్ మీటింగ్ రాలేదు ఇవ్వండి. ఎంపీడీఓ ఆఫీసులో మండల మీటింగ్లో సర్పంచ్ గారు విధిగా హాజరు కావాలి. హాజరు కాకపోతే పనిష్మెంట్ ఏంటి, రూల్స్ ఏంటి మీరు నోటీస్ ద్వారా తెలియజేయాలి. బహిరంగంగా ఎలా చెప్తావు నువ్వు? అందులో ఏం పెద్ద ఘోరం ఉందని ఎంతమంది సర్పంచులు వస్తున్నారు మీటింగ్కి? కాబట్టి ఇది సరైనటువంటి పద్ధతి కాదు. పై అధికారులు కూడా అందరూ ఆలోచించండి. ఈ సమస్య ఇంకా అవుతుంది తప్ప ఇది తగ్గదు. ఈ విషయంలో అంతిమంగా న్యాయం జరిగే వారికి ఈ సమస్యని మేము ఇంకా ప్రజల్ని సమీకరించే ప్రయత్నంలో ఉన్నాం. దీని పెద్ద సమస్యగా ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా మేము ప్రయత్నం చేస్తాం. నేనేమంటానంటే చిన్న విషయం ఇది. ఒకటి, ఫ్రాన్సిస్ ఈ డబ్బులు డ్రా చేశాడా చేయలేదా, అది లీగలా ఇన్లీగలా అసలు పరిశీలనే జరగలేదు. రికార్డులు చూడాలి, విచారించాలి, కార్యాలయానికి సర్పంచ్ గారిని తెరవాలి, సెల్ ఫోన్ చెక్ చేయాలి, ఆ చెక్కుల మీద సంతకాలు తీయాలి. ఏమీ చేయకుండా నిర్బంధంగా ఇదంతా సరైనటువంటి చర్య అని చెప్పి చెప్తున్నటువంటి ఎంపీటీఓ యూఆర్డీ యొక్క దుశ్చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో మీరు దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని హెచ్చరిస్తూ ముగిస్తున్నాం. అంటే ఆయన ఏమంటాడంటనా, ఫోన్ నెంబర్ ఒకటి మార్చలేదు కాబట్టి ఇప్పుడు స్టిల్ వచ్చి చెక్ చేసుకోవచ్చు. ఈ సంతకం చేసి ఫోర్జరీ చేసి మాత్రం మేము నిధులు డ్రా చేయలేదు. వాళ్ళు 15th ఫైనాన్స్ మామూలుగా ఏదైనా ఆఫీసు ఖర్చులకి వాటికైతే సెక్రటరీ ద్వారా ఖర్చు చేసుకోవచ్చు. లేదు, చెప్పలేదు. అసలు ఓటీపీ రాలేదు మాకు. ఓటీపీ రాలేదు. ఓటీపీ వీళ్ళని అడగాలిగా. పోనీ ఓటీపీ వీళ్ళు చెప్తేనే కూడా తెలిసేది. ఒకటేంటి, వీళ్ళ సెల్ చెక్ చేయాలిగా. అది చెక్ చేయడం పక్కన పెట్టండి, ముందు వీళ్ళ సెల్ ఫోన్ చెక్ చేయాలి. తర్వాత వాళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు చెక్ చేద్దాం మనం. ఇప్పుడు మీరు మాట్లాడడానికి కావాలంటే ఎంపీడీఓ గారు వివరణ అడగండి. ఇప్పుడు మేమందరం సిద్ధంగా ఉన్నామండి. వారి కార్యాలయంలో మాకు అవకాశం ఇస్తే ఫ్రాన్సిస్తో కానీ, ఎంపీడీఓ కానీ, యూఆర్డీ గారితో కానీ మా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ తీసుకొని నువ్వు ఎవరికి డబ్బులు చెల్లించావు, ఏ పద్ధతిలో చెల్లించావు, వాళ్ళు కాంట్రాక్టర్గా పంచాయతీలో నమోదు చేసుకొని ఉన్నారా, ఇవన్నీ కూడా చర్చ అవుతాయి. ఊరికే ఎంపీడీఓ గారు ఏమో 4 సార్లు మీటింగ్కి రాలేదంటే అవ్వదు. అంతకంటే ఘోరమైనటువంటి వైఫల్యాలు ఉన్నాయి అక్కడ. అవన్నీ కూడా మనం మాట్లాడదాం. వాళ్ళని కనుక్కోండి. మీరు వచ్చి కార్యాలయంలో మీరు ఇవన్నిటి కూడా చర్చిద్దామంటే మేము సిద్ధంగా ఉన్నాం. దానికన్నా మీరు అడగండి. మరి అదొకటి, ఎంబుక్లన్నీ సర్పంచ్ గారి కాడే ఉన్నాయండి. వాళ్ళు 7 లక్షలు, 15 లక్షలకి 7 లక్షల 30,000 పెడతామన్నారండి. ఆ విషయంలో ఎంబుక్కులు ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర మండలం ఆఫీసులోనే ఎండిఓ గారి దగ్గరే ఉన్నాయి అవి. అయితే అందులో 3,90,000 మాత్రమే పెట్టి ఉన్నారు. మిగిలిన ఎంబుక్కులు కూడా అతని దగ్గర ఉన్నాయి, కానీ ఇంతవరకు బిల్లు అనేది పెట్టలేదు. మొత్తం పెడతామంటున్నారు కాబట్టి ఎంబుక్కులు ఈ రోజు వాళ్ళకి ఇచ్చేస్తాం మేము. ఆ బిల్స్ ఏమిటో అనేవి పెట్టమని చెప్పండి. ఏదో హెడ్ ప్రాబ్లం వస్తుందంటనా. ఇప్పుడు 3,90,000 పైప్ లైన్లు కలవట్లు కట్టడానికి పెట్టినామని ఓకే తీసుకుందంట.
మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ పెడుతుంటే ఆ హెడ్ 7 లక్షలకు రాని హెడ్ ప్రాబ్లం దీనికి ఎందుకు వస్తుంది అంటే మనం కూడా కొంచెం సున్నితంగా ఆలోచించాలి. సర్పంచ్ గారు పనిచేసినారు, సర్పంచ్ గారికి సంబంధించిన డబ్బులు డ్రా చేయకుండా ఇవ్వకుండా ఎవరో అన్నోన్ పర్సన్కి డబ్బులు మార్చి ఎలా ఇస్తారండి? అసలు ఎవరు ఇక్కడ బాధ్యులు? ఎవరు? గ్రామ పంచాయతీ యజమాయిషి ఎవరి చేతిలో ఉంది? గ్రామ పంచాయతీ బాధ్యులు సర్పంచ్ గారు అయితే గ్రామ పంచాయతీకి సంబంధం లేని వ్యక్తులకి 7 లక్షలు ఎంతో డ్రా చేసి ఇచ్చేసి సర్పంచ్కి డబ్బులు ఇవ్వడానికి సాకులు చెప్తావా నువ్వు? హెడ్ పని చేయలేదు, అది పని చేయలేదని. అది ఎట్లా కరెక్ట్ అసలు? అదే ఆయన చెబుతుంది. ఇప్పుడు చెప్పే సమాధానం రిలవెంట్గా ఉందా? చెప్పే సమాజం వినడానికి అనుకూలంగా ఉందా? అంటే వాళ్ళకి అనుకూలమైనటువంటి ఒక తప్పు చేసి దానికి అనుకూలమైనటువంటి ఆ తప్పుడు వాదనను ఒక దాన్ని తయారు చేసి అందరికి వినిపించే ప్రయత్నం చేస్తే ఎట్ట ఊరుకుంటామండి? ఇప్పుడు సర్పంచ్ గారి సంతకంతో అయ్యే పనికి సర్పంచ్ గారు నాకు వద్దులేండి డబ్బులు ఊర్లోకి ఇవ్వమని చెప్పిద్దా? కాబట్టి ఇది ఏది వాస్తవం కాదు. మనకు కొంచెం ఆలోచిస్తే, లాజికల్గా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. అంతా కూడా ఎంపీడీఓ గారు, యూఆర్డీ గారు, ఈ ఫ్రాన్సిస్ అందరు కలిసి కూడా కనుక్కొని దళిత సర్పంచ్ మనల్ని ఏం చేయలేదులే అనేటువంటి దురహంకారంతో చేసినటువంటి పని ఇది క్షంతవ్యం కానే కాదు. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? అయ్యాను మొన్న ఆయన అదే చెబుతుండు.